విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవి గారు వచ్చే ఏడాది అనకుండా వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చూస్తామంటున్నారు. అందుకే గతంలో కూడా 2-3 వీడియోలో చెప్పాము, ఈయనకి ఇంకా రాజకీయాలు వంట పట్టలేదు అని. లేకపోతే నిజాయితీగా ఇప్పట్లో మేము తగ్గించమని చెప్పడం ఏంటి? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి, మేము వస్తే అసలు పెంచము, ఇంకా తగ్గిస్తామన్నారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన తర్వాత ఇప్పటిలో తగ్గే అవకాశం లేదు, ఖచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గిస్తాము అని అయితే చెప్పారు, తగ్గిస్తామని. మరి ఈలోపే ఈయన ఆ శాఖ మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, అసలు రేట్లు పెంచాలనే ఆలోచన మాకు లేదు అని చెప్పారు. ఇది ఎట్లా సమర్థనీయం? అంటే ఎన్నికల హామీలు ఇప్పుడే ప్రారంభించారనుకోవాలా, లేకపోతే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాడు అనుకోవాలి ఆయన? ఛార్జీలు పెరిగినాయి అనేది వాస్తవం, దాని మీద గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న మాట వాస్తవం. కానీ కడుతున్నది మాత్రం ప్రజలు కదా, వాళ్ళకి ఏదో ఒక ఊరటగా కల్పించాలంటే ఏదో ఒక సబ్సిడీ ఇవ్వటమో ఇంకోటో చెయ్యాలి. ఇది చేయకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తగ్గిస్తామనడం ద్వారా ఏం చేస్తున్నారంటే, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, మేము తగ్గించలేదు, ఇప్పట్లో తగ్గించము, ఇంకొక 4 ఏళ్ళు మీరు భరించాల్సిందే అనే ఒక వాస్తవాన్ని తెలియజెప్పినట్లయింది. మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు, రాజకీయ పార్టీలు ఎలా తీసుకుంటాయి? ముఖ్యంగా వామపక్ష పార్టీలు ఏ రోజు అధికారంలో లేరు కాబట్టి గత 40 ఏళ్ళలో వాళ్ళకి ఏ అంశం మీదైనా పోరాడే హక్కు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. అక్కడ మిగిలిన పార్టీలు కన్వీనియంట్గా పక్కన పెడతాయా, దీని మీద ముందుకెళ్తాయా అనేది చూడాలి. ప్రతి విషయానికి మనం గత ప్రభుత్వం హయాం తాలూకు తప్పిదాల వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి తప్పించుకోవడం కుదరదు. పైగా మీరు ఒకేసారి 4 ఏళ్ళు గడువు తీసుకున్నారు, ఈ మధ్యలో నన్ను ఎవరు అడగకూడదు అన్నట్టు. కానీ అది చాలా తప్పిదం కదా. మీరు వచ్చిన సంవత్సరంలోపు తగ్గిస్తూ ఉన్నారు, అది మానేసేసి మళ్ళీ ఎన్నికల నాటికి తగ్గిస్తూ ఉండడం కరెక్టా? ఆలోచించుకోవాలి. బై.